జీవితమే ముక్తి మార్గము, నా పాపమంతయు ఈరోజు పరిహరించేను అంటూ దేవుని స్తుతిద్దామా. సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలం 10 గంటలకు మందిరంలో ప్రార్థన ఉంటుంది. అలాగే సాయంకాలం 5:30 నుంచి కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి. ప్రతి వారు ఉపవాస ప్రార్థనలో పాల్గొని దేవుని యొక్క ఆత్మీయ ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క బలమైన మాట కీర్తన 27:14 ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్రముగా ఉంచుకొనుము. ప్రియకుమార కుమార్తె, మన జీవితంలో అతి సవాలు ఏంటి అంటే భయం. నేను చాలాసార్లు దేవుని సేవకునిగా నాకున్న అనుభవ ప్రకారం చూసినప్పుడు చాలామంది దగ్గర వారికున్న మంచి వనరులు ఉంటాయి, మంచి జ్ఞానం ఉంటుంది, ప్రతిదీ వారి దగ్గర ఉంటుంది. కానీ వారి దగ్గర ఉన్నదంట భయం. ఆ భయము వారి జీవితాన్ని నాశనం చేస్తుంటుంది. వారి భయము వారి జీవితంలో ఆందోళన కల్పిస్తుంటుంది. ఆ భయము వారికి ఆశలు తీసివేస్తుంటుంది. లేదా వారు ఏమి చేయలేని పరిస్థితి. కొంతమంది ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతుంటారు, కానీ వారి దగ్గర బాగా చదువుతారు, భయం వలన రాయలేని పరిస్థితి. దేవునికి వాక్యం చెప్తుంది, ధైర్యం తెచ్చుకో, నేను నీకు సహాయము చేయబోతున్నాను. దావీదు గారుకున్నదల్లా ఒకటే, దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాడమే. ఒకవేళ ఆయన చుట్టూ రాజు ఆయన్ను వెంబడిస్తున్నాడు, ప్రజలు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దావీదు అప్పగిస్తే రాజు యొక్క మన్నవులు వారు చక్కగా పొందుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ధైర్యం తెచ్చుకుని నిబ్రముగా ఉంటుము, ఆయన్ని పట్ల కార్యించాను. ఈ ఉదయకాల సమయంలో నీకున్న అప్పులను బట్టి, నీకున్న వ్యాధిని బట్టి, నీకున్న అవమానాలను బట్టి, నీకున్న సమస్యలను బట్టి నా ప్రియ సంగమా భయపడక ధైర్యం తెచ్చుకో, నిబ్రము కలగకుండు. అక్కడ ఈరోజు నేను మీ ముందు అదే కనబడుతున్నాను. ఒకవేళ నువ్వు భయపెట్టే సంఘటనల చుట్టూ అనేకమైన ఉన్నాయి, కానీ నేను ప్రభునందు ధైర్యంగా ఉంటున్నాను. ఆయనకు నిబ్రం కలిగిస్తున్నాడు, అందుకనే నేను ముందు కొనసాగలుగుతున్నాను. నేనే కాదు, ఈ లోకంలో ఎవరమైనా సరే నా ప్రసంగమా భయపడవద్దు, ఆయన నమ్ముకుంచండి, మనం విశ్వసిద్దాం. ప్రభువు నా పట్ల కార్యం చేయబోతున్నాడు. ఆయన తప్పనిసరిగా నా జీవితంలో అద్భుతం చేస్తాడని నమ్మినట్లయితే ఇదిగో ప్రభువుని విడుదల చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకున్నాను, ఇగో నీ కుమారుని మాత్రం జ్ఞాపకం చేసుకోండి. యేసు నామమున వారి భయాన్ని తీసివేయండి, ఆనందం తీసివేయండి. ఈ ఉదయకాల సమయంలో వారెవరికైనా చెల్లించవస్తుందేమో, ఆయన నీ యొక్క హస్తాలను వాళ్ళు భద్రపరిచి యేసు నామమున విడుదల చేయమంటున్న దేవా నీకున్నాను. నీ నూతన కార్యములు చేయమంటున్న దేవా నీకున్నాను. వారి పట్ల నీ ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చమంటున్న దేవా నీకున్నాను. నీ కృపాక్షములతో నింపి ఆస్వాదించండి, ఫలింపచేయండి. ప్రతి కొదులు తీసేయమంటున్న దేవా నీకున్నాను. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ధైర్యం తెచ్చుకొని నిబ్రంగా ఉండండి. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.